మొన్న రీసెంట్గా మీరు కేసీఆర్ గారిని కలవడం జరిగింది. సో ఏదైతే అంటే ప్రచారానికి ఆయన వస్తున్నారా అండ్ ఇంకా అంటే ఏమేమి విషయాలు డిస్కస్ చేయడం జరిగింది? ఎందుకంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏమన్నా బైపోల్ రాబోతుందా మళ్ళీ? దాని గురించి ఏమైనా ప్రత్యేకంగా చర్చ జరిగిందా? మొన్న జరిగింది మాతోని జరిగిన సమావేశంలో బైపోల్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ జరుగుతున్న బైపోల్ రివ్యూ మాత్రమే జరిగింది. 7 డివిజన్ల గురించి ఏ విధంగా ఉన్నది, ఎట్లా పనిచేస్తున్నామని జరిగింది. మనం కేసీఆర్ గారు మాకు చెప్పిన విషయం, ఏ సర్వే తీసుకున్నా కూడా మనం బ్రహ్మాండంగా గెలుస్తున్నాం. గెలుపు కాదు, గెలుపు అనేది ఇలా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి విచ్చేదంగా దిమ్మ తిరిగే విధంగా ఉండాలి. 50,000 పైన మెజార్టీతో రావాలి. కాబట్టి మన యొక్క ప్రతి ఇంటికి వెళ్ళి మనం చెప్పి ఉన్న వాటిని, వాళ్ళు చెప్పిన దాన్ని వినడం, వాళ్ళకి తెలియని వాటి విషయం చెప్పడం, ఖచ్చితంగా కాంగ్రెస్ చేసిన మోసాలు, ఆర్థికంగా ఏ విధంగా ఇలా దిగజారిపోతున్నాం, అనేక స్కీములు అని చెప్పేసి మొత్తం కూడా స్కాములు చేస్తున్నారు. ఇవాళ మంత్రుల కొట్లాటలు, పంచుకోవడంలో ఉండే వివాదాలు, ఇవి మాత్రమే తెర మీదకి వస్తున్నాయి తప్ప ప్రజల సమస్యల గురించి పట్టించుకోవట్లే. కాబట్టి ఇవాళ ఈ అంశాలు, కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు, దుష్కృత్యాలు, ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఖచ్చితంగా పెట్టాలి. ఆ గెలుపు అనేది బ్రహ్మాండంగా ఉండాలి. గెలుపు అనేది నిర్ణయం అయిపోయింది. ఆ గెలుపు అనేది ఒక 50,000 మెజార్టీ పైన ఉన్నట్లయితే మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మిగతా 3 సంవత్సరాలైనా తను ఇచ్చిన హామీలు చేయడానికి అనేది పూనుకుంటుందనే విషయం కేసీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. రైట్. కొండా సురేఖ ఇష్యూని మీరు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే స్వయంగా కన్నా కూతురే చాలా ఆరోపణలు చేసినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. డైరెక్ట్గా మీడియా ముందే మాట్లాడడం జరిగింది, మీడియా ముఖంగానే. సో దాన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు సార్? మేము చెప్పడానికి ఏమున్నది, వాళ్ళే చెప్పిండ్రు. స్వయంగా రేవంత్ రెడ్డి గారే గన్ను ఇచ్చేసి రోహన్ రెడ్డి గారిని పంపించిండ్రు. ఆ రోహన్ రెడ్డి గారు మా యొక్క ఓఎస్డి ఇద్దరు కలిసి వాళ్ళని బెదిరించిండ్రు. మరి ఇద్దరు కలిసి బెదిరిస్తే ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేద్దామని వచ్చిండ్రు? అసలు గన్ను ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిని, గన్ను తెచ్చిన రోహన్ రెడ్డి గారిని, వాళ్ళ గురించి కేసు పెట్టాలి కదా. వాళ్ళ గురించి పోకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు అనేది ఆమె ప్రశ్నించింది. కాబట్టి ఇవాళ ప్రజానీకం టీవీల ద్వారా, వార్తల ద్వారా అన్ని డైరెక్ట్గా చూసిండ్రు. అందులో మేము కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు. ఇవాళ బెదిరించి సంపాదించుకున్న దాన్ని ఇవాళ పంచుకోవడంలో వచ్చిన తేడాలతోని కొట్లాటలు, తిట్టుకోవడాలు, మళ్ళీ కలిసిపోవడాలు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా ఇవాళ జూబ్లీ హిల్స్లో వారి సమాధానం చెప్తారు. అంటే క్యాబినెట్ మీటింగ్ తర్వాత క్షమాపణ చెప్పడాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? అది వాళ్ళు ఇక పంచుకోవడంలో సెటిల్ అయిన తర్వాత ఇలా తిడతారు, రేపు క్షమాపణ చెప్తారు. ఏముంటుంది అందులో? ఇవాళ అంటే మిగతా విలువలన్నీ పోయినాయి, ప్రజల సమస్యలు అనేది పక్కకు పోయినాయి. ఓఎస్డీలు, అక్కడుండే వాళ్ళ యొక్క వెనుక నడిపే వాళ్ళు, ఇలా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఎవరన్నా వచ్చినట్లయితే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసింది గత ప్రభుత్వాలు. ఇవాళ వాళ్ళందరినీ గన్ను పెట్టి బెదిరిస్తున్నది ఈ ప్రభుత్వాలు. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇవాళ అనేక ఇలా హైడ్రాతోని ఏ విధంగా బిల్డర్స్ అందరినీ బెదిరిస్తూ చేస్తున్నారో అదేవిధంగా ఇవాళ గన్నులు పెట్టి ఇండస్ట్రీస్ అందరినీ కూడా బెదిరిస్తున్నారు. రైట్. ఎస్, హైడ్రా అని చెప్పారు కాబట్టి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. హైడ్రా రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చెప్పేసి అని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీసే చెప్తున్నటువంటి మాట. అండ్ మరొక విషయం, 55వసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ రోజు మళ్ళీ వెళ్ళడం జరిగింది. మీరు అడిగిన 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, హైడ్రా వల్ల ఎవరు నష్టపోయినరు, ఎవరు లాభం పొందినరు అనేది చూస్తే, ఇదే అయ్యప్ప సొసైటీలో ఆనాడు కూల్చేద్దామని చెప్పేసి అనేక ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? ఒకవేళ వాళ్ళకి పర్మిషన్లు లేనట్లయితే వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి అత్యంత పేదవాళ్ళు లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి కట్టుకోవడం అనేది కష్టం, కూలగొట్టడం అనేది ఒక సెకండ్లో అయిపోతుంది. కాబట్టి వాటి అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏ నీతి పాటిస్తున్నారు, ఎవరికి మద్దతుగా ఉంటున్నారు, ఎవరెవరు ఇలా కూలిపోతున్నది అన్నీ కూడా అనేక పత్రికలు, అనేక టీవీలు చెప్తున్నాయి. కాబట్టి ఇంకా చెప్పడం అనేది అనవసరం. ఇవాళ హైడ్రా వల్ల, రేవంత్ రెడ్డి చర్యల వల్ల మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయినాం అనేది ఇలా లేవలేని స్థితిలో అనేక మంది యువకులు సాయంత్రం అయితే ఇంత సంపాదించుకునే వాళ్ళు, నెలకైతే ఇంత వచ్చేవాళ్ళు ఇవాళ మొత్తం కూడా జీరో అయిపోయినారు. మొత్తం కూడా బిజినెస్ పడిపోయింది. రెండోది, వారు 55 సార్లు కాదు, ఆనాడే చెప్పినాం. ఇవాళ బీఆర్ఎస్ ఎన్నుకున్నట్లయితే బీఆర్ఎస్ యొక్క ప్రజల యొక్క మొత్తం మాకు ప్రజలే బాసులు, మాకు ప్రజలే ఇక్కడే ఉంటాం కాబట్టి మేము హైదరాబాద్లో ఉండి చేస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇంకోరిని ఎన్నుకున్నట్లయితే
ప్రతి అంశంలో వాళ్ళు ఢిల్లీకి పోవాల్సిందే. ఢిల్లీ బాసుల యొక్క పర్మిషన్ దేనికి కూడా వాళ్ళు ఇలా క్షమాపణ చెప్పినట్టు ఆ క్షమాపణ ఒప్పుకోవాలని లేదంటే కూడా వాళ్ళు ఢిల్లీకి పోవాలి. కాబట్టి ఆ విధంగా ఇవాళ ప్రతి అంశానికి కూడా ఇలా ఢిల్లీకి పోయి ఎందుకు ఇలా బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు పోయినారు అనేది ఇలా ప్రతి వాళ్ళు చెప్పుకుంటున్న అంశం.